హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కోకిలాస్ కుక్కరీ. ఇవాళ మన వీడియోలో చక్కెర పొంగలిని అచ్చం గుడిలో వచ్చే ప్రసాదం టేస్ట్ లాగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అరకప్పు పెసరపప్పుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని దానిలో ఒక చిన్న కప్పు జీడిపప్పుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక దీనిలోనే కొన్ని కిస్మిస్లు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై అయిపోయాయి. వీటిని ఇప్పుడు మనం పక్కన ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు 1 కప్పు సన్నగా తురిమిన కొబ్బరిని బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక వీటిని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు బెల్లం, 1.5 కప్పు పంచదార వేసుకుని అరకప్పు వాటర్ పోసి తీగపాకం పట్టుకోవాలి. చూశారు కదా, పాకం ఈ రకంగా ఒక పొంగు వచ్చాక దీనిలో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలా పాకం రెడీ అయ్యాక దీన్ని పక్కకు దించేసుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్లో 1.5 కప్పు రైస్ వేసుకుని ముందు వేయించి పెట్టుకున్న పెసరపప్పుని కూడా దీనిలో వేసుకోవాలి. దీనిలో 4 కప్పుల వాటర్ పోసి మరీ మెత్తగా కాకుండా కొంచెం రైస్ బిర్సుగా ఉండేలాగా ఉడికించుకోవాలి. రైస్ ఉడికేటప్పుడు 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. చూసారు కదా, రైస్ ఇలా ఉడికాక దీనిలో ముందు ఉడికించి పెట్టుకున్న పాకాన్ని డస్ట్ అనేది ఏమీ పడకుండా రైస్లోకి వడకట్టుకోవాలి. ఈ పాకాన్ని రైస్ బాగా పీల్చుకుని దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకోవాలి. దీనిలో ఒక పించ్ పచ్చకర్పూరం కూడా వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ముందు వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి ముక్కల్ని దీనిలో వేసి బాగా కలుపుకోవాలి. చక్కెర పొంగలికి ఎంత నెయ్యి వేస్తే అంత టేస్టీగా ఉంటుందండి. సో నేను 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. ఇలా చక్కెర పొంగలి బాగా దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంతేనండి, ఇలా చేస్తే అచ్చం గుళ్ళో ప్రసాదం లాగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇదండి ఇవాల్టి మన స్పెషల్. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.